హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటనేది మీ అందరికీ థంబ్నెయిల్లోనే అర్థమైపోయి ఉంటుంది. మా జయబాబు బారసాల ఫంక్షన్ రోజు చాలా బాగా జరిగింది. ఇది ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వీడియో అండి. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ షేర్ చేసుకోవాలి, మనందరం చూడాలి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి అప్లోడ్ చేద్దామని ఒక 1 month నుంచి ట్రై చేస్తుంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ లో చైల్డ్ సేఫ్టీ అని వచ్చేసిందండి. మినిట్స్ లో డిలీట్ అయిపోతుందండి. మళ్ళీ దీనికి ఎలా ఏంటి అనేది బోల్డ్ అని చూసుకొని 50 minutes ఉన్న వీడియోని 15 minutesకి షార్ట్ కట్లో చేసి అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ మేము అప్పుడు వచ్చేసి పంచవటి కాలనీలో ఉండేవాళ్ళము. మా ఎంట్రన్స్ కి ఇంకా మా ఇల్లంతా డెకరేషన్ కూడా చేపించామండి. మేము రెగ్యులర్ గా చేపించే అతనితోటే. ఈ ఉయ్యాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేశారు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు ఇది చూసుకున్నప్పుడల్లా. ఏంటంటే అప్పుడప్పుడే ఒక చిన్న బేబీ పుట్టింది, పైగా నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. అప్పుడు మా అత్తయ్య తరఫున వాళ్ళే చూసుకున్నారండి. డీడీ పిన్ని, పాపక్క ఇలా కొంతమంది ఉన్నారు. మా ఇంట్లో ఏ పూజ జరిగినా కానివ్వండి, మా ఇంటి ఇలవేరు పైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పెట్టుకునే చేస్తాం. విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకుని ఆవాహనం చేసుకొని స్టార్ట్ చేసామండి. ఇక్కడ పూజ జరిపిస్తున్నారు కదండి, ఆయన మా పంతులు గారండి. మా మ్యారేజ్ చేసింది ఆయనేనండి. నన్ను సొంత చెల్లెల్లాగా ట్రీట్ చేస్తారండి. బావగారు చెల్లి వచ్చిందని చెప్పేసి చాలా ప్రేమగా పలకరిస్తారు. జయబాబుకి ఇక్కడ ఎందుకు అలా పెడుతున్నానంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదండి. అలా ఉంటే కొంచెం కనిపించకపోతే మన వీడియోని పోస్ట్ చేస్తుంది అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి అలా పెట్టించామండి. అండ్ గాయస్, పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇవన్నీ నెసెసరీయా అంటే కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. మేమైతే చేసుకున్నామండి. ఇలాంటివన్నీ మేము బాగా ఫాలో అవుతాం. రిచువల్స్ కానివ్వండి, డెవోషనల్ ఏమున్నా కానీ. ఇక్కడ శివయ్యకి అభిషేకం చేసుకున్నామండి, అలాగే త్రిమూర్తుల అభిషేకం కూడా చేసుకున్నాము. చాలా బాగా చేస్తారండి మా వారు, చాలా నిష్టగా ఉండి చేస్తారు. ఇక్కడ పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేమ్స్. ఇన్ని నేమ్స్ ఉన్నాయి, ఇలా నేమ్స్ వస్తాయి అని చెప్పేసి, మీరు పెట్టే నేము ఇలా రాయండి మిడిల్లో అని చెప్పి చెప్తున్నారు. మేము జయబాబుకి అసలు జయవర్ధన్ బాబు అని ఎందుకు పెట్టామంటే, తన ఆస్ట్రాలజీ వైజ్ అన్ని చూసి శ్రీశైలం గర్భగుడిలో నుంచి నేమ్ పంపించారండి. బొప్పన్ జయవర్ధన్ బాబు అని పెట్టండి, చాలా బాగుంటుంది అని. మీనింగ్ వచ్చేసి లార్డ్ శివ. మా ఇద్దరికి శివయ్య అంటే బాగా ఇష్టం, సో అందుకోసమని ఆ నేమే పెట్టామండి. ఇంకా నేమ్ బియ్యంలో రాశాక తల్లి ఫస్ట్ ఇట్లా పాలు తాపించాలండి. ఒట్టి పాలు కాదు, అందులో తేనేసి జస్ట్ చిన్న డ్రాప్స్ లాగా అలా పెట్టమని చెప్పారు. అలా 3 times నేను పాలు తాపించానండి. ఆ తర్వాత మా వారు కూడా తాపించారు. పాలు తాపిస్తూ చెవులో బొప్పన్ జయవర్ధన్ బాబు, బొప్పన్ జయవర్ధన్ బాబు అని అలా 3 times చెప్పానండి. సేమ్ అదే మా వారు కూడా రిపీట్ చేశారు. నేను పాలు తాపిస్తే సరిగ్గా తాగలేదండి. వాళ్ళ నాన్నగారు పాలు తాపిగానే భలే తాగేసాడండి జయబాబు. నేను అలా చెవులో చెప్తుంటే పక్కనున్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు సంతోషంగా. అదొక ఫన్ లాగా ఉంటుందండి ఆ టైంలో. అసలు ఎప్పుడు చెయ్యం కదా, ఫస్ట్ టైం చేసేసరికి మనకు కూడా ఒక యాంగ్జైట్మెంట్. అసలు ఆ టైంలో నో వర్డ్స్ అండి. అసలు మాకైతే చాలా సంతోషంగా అనిపించింది మా ఇద్దరికి. మాకున్న దాంట్లో మేము ఆ టైంలో కోవిడ్ టైం అయినా కానివ్వండి చాలా బాగా చేసుకున్నాము. మేమిద్దరం బ్లెస్ చేశాక ఆ తర్వాత శ్రీను బాబాయ్ గారు, దుర్గా పిన్ని ఇద్దరు పాలు తాపించి అక్షంతలేసి బ్లెస్ చేశారండి. వీళ్ళు కూడా ఏలూరు నుంచి వచ్చారండి ఈ ఫంక్షన్ కోసం మాత్రమే.
ఇక్కడ మా వారు వేస్తున్న చైన్ వచ్చేసి మా వారికి వాళ్ళ అమ్మమ్మ గారు ఇలా పుట్టినప్పుడు వేశారంటండి. సేమ్ యాజ్ టీజ్గా మా జయబాబుకి కూడా వేశారండి మా వారు. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే జయబాబుకి వాళ్ళ జేజీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. చక్కగా ఆవిడ చైన్లు వేసుకొని ఎంత అందంగా ఉన్నాడంటే ఆ టైంలో అంత బాగున్నాడు బాబు. అండ్ ఆ తర్వాత అమృతవల్లి ఆంటీ వచ్చి పాలు తాపిచ్చారు. తిను మొత్తం నా డెలివరీ టైం అంతా కేర్ టేకర్గా ఉండి నన్ను బాగా చూసుకున్నారండి. ఇప్పుడు వచ్చేసి సంగారెడ్డి అత్తయ్య అండి. యాక్చువల్గా ఇప్పుడు పేరు వచ్చేసి పద్మలత రెడ్డి, కాకపోతే సంగారెడ్డిలో ఉంటారని సంగారెడ్డి అమ్మ అని పిలుస్తూ ఉంటారు మా వారు. ఇంకా అందరం అలాగే సంగారెడ్డి అత్తయ్య, సంగారెడ్డి అమ్మ, సంగారెడ్డి ఆంటీ అని ఇలా పిలుస్తూ ఉంటాం. ఇంకా అబ్బాయి వచ్చేసి వాళ్ళ అబ్బాయి అండి. యాక్చువల్గా అత్తయ్య వచ్చి గవర్నమెంట్ టీచర్ అండి. లీవ్స్ దొరకవు, అయినా కానీ స్కెడ్యూల్ చేసుకొని మంచిగా లీవ్ పెట్టుకొని మా కోసం 2 days టైం స్పెండ్ చేయడానికి ఇలా వస్తూ ఉంటారండి. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీలుంటే నెక్స్ట్ టైం అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేస్తాను చూడండి. ఈవిడ వచ్చేసి జున్ను ఆంటీ అండి, జున్నులో పర్ఫెక్ట్ అండి. ఈయన వచ్చేసి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్ అండి మా వారికి. ఈయన వచ్చేసి మా పాప నాన్నమ్మ అండి, మా శ్రీవారి వాళ్ళ అమ్మమ్మ చెల్లెలు, అంటే మా వారికి అమ్మమ్మ అండి. చాలా ప్రేమగా ఉంటుందండి, పిల్లలన్నా మేమన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. అండ్ ఈయన వచ్చేసి మా ప్రవీణ్ బాబాయ్ గారండి, పాప నాన్నమ్మ వాళ్ళ అబ్బాయి. అండ్ ఎల్లో టీ షర్ట్ వేసుకుంది వాళ్ళ అబ్బాయి అండి, నాకు తమ్ముడు అవుతాడు. ఇంకా ఈవిడ వచ్చేసి పాప నాన్నమ్మ వాళ్ళ అమ్మాయి అండి, నాకు అత్తయ్య అవుతారు, మా వారికి పిన్ని అవుతారు. చాలా బాగుంటారండి, పిల్లలు కూడా ముచ్చటగా ఉంటారు. నెక్స్ట్ టైం అందరి గురించి డీటెయిల్ గా మీతోటి ఒక వీడియో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్ గా వీడియో లెంత్ చాలా తక్కువ ఉండడం వల్ల అందరి గురించి చెప్పలేకపోతున్నానండి. ఐఎమ్ సో సారీ. అండ్ ఇక్కడ నుంచి మా వారి ఇండస్ట్రీ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వస్తున్నారు చూడండి. ఆ రోజు మా పిన్ని వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ ఉండడం వల్ల రాలేకపోయారండి, అదొక్కటే బాధ. మిగతా అంతా చాలా హ్యాపీగా జరిగింది. తిని వచ్చేసి రాజేష్ రక్ అండి, ఏలూరు నుంచి వచ్చారు జయబాబు ఫంక్షన్ కోసము. మా వారికి మా అమ్మ అవుతారు. అండ్ డీడీపిన్ అండి, లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అండి డీడీపిన్ని. అంటే మా శ్రీవారి వాళ్ళ మామయ్య వైఫ్ అండి, అత్తయ్య అవుతారు మా వారికి. నాకు ఇంకో 10 daysలో డెలివరీ అవుతున్నప్పటి నుంచి నేను సెట్ అయ్యి నా పనులు నేను చేసుకోగలను అన్నంత వరకు ఆవిడే ఉండి నాకు చూసుకున్నారండి. ఇప్పటికీ తన డాటర్ లాగా నన్ను బాగా చూసుకుంటారండి. ఇప్పటికీ చాటుపరి వెళ్ళినా కానీ అంతే ప్రేమగా ఉంటారు. అండ్ పిన్ని గురించి నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో చెప్తానండి. ఇంకా పూజలు కంప్లీట్ అయిపోయాక ముహూర్తం టయానికి జయబాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టామండి. చక్కగా అందరం కలిసి ఉయ్యాల్లో ఊపి ఒక పాట పాడామండి, జోల పాట. నేను, మా వారు, శ్రీలక్ష్మి గారు, సంగారెడ్డి అత్తయ్య, దుర్గా పిన్ని, అమృతవల్లి ఆంటీ, ఇంకా చాలా మంది ఇటు సైడ్ ఉన్నారు. అక్కడ స్పేస్ వరకు ఉండి కాసేపు ఉయ్యాలు ఊపి ఒక్కొక్క బ్యాచ్ లాగా ఊపుకున్నామండి. జయబాబు ఫస్ట్ పెట్టగానే చేసాడు ఉయ్యాలో పడుకోబెట్టగానే, అయినా కాసేపటికి నార్మల్ అయిపోయాడు. చాలా చక్కగా జరిగిందండి. ఉయ్యాల్లో వేయగానే పడిపోతాడేమో అని నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ తను చాలా హ్యాపీగా పడుకుండిపోయాడండి. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా అందరూ వచ్చేసారండి. పూజిత వదిన, ఇంకా నరేష్ అన్నయ్య, శివబాలాజీ అన్నయ్య వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వచ్చారు, కానీ ఒకటే కెమెరా అవ్వడం వల్ల అసలు క్యాప్చర్ చేయలేదండి ఎవరిని సరే. అందరూ వచ్చి మమ్మల్ని చాలా బాగా బ్లెస్ చేశారండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వారు ఇండస్ట్రీ కాబట్టి ఇండస్ట్రీ ఫ్రెండ్సే ఎక్కువ వస్తూ ఉంటారండి ఫంక్షన్స్ వేటికైనా కానివ్వండి. ఇంకా లాస్ట్కి మా జయబాబుకి హారతి ఇచ్చేసామండి, దిష్టి తగలకోకుండా.
ఫుడ్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ పెట్టామండి. శ్రీజ క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చాము. పూర్ణాలు, బోర్లు, వడలు, గారెలు. ఇంకా నాన్ వెజ్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఇలా వెజ్లో సాంబార్, పప్పు, పన్నీర్, మష్రూమ్, ఇలా ఇందులో కూడా ఒక 4-5 వెరైటీస్ పెట్టాము. చాలా హ్యాపీగా చాలా బాగా జరిగిందండి. అందరూ చక్కగా భోంచేసుకొని చేసుకొని వెళ్ళారు. ఇంకా లాస్ట్కి అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాం ఫ్యామిలీ అందరం. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏమో అని చెప్పేసి. లాస్ట్కి నేను, మా వారు, మా డీడీ పిన్ని, మా పవన్ అన్నయ్య అందరం కలిసి భోంచేసామండి. చాలా బాగా కుదిరాయి అని చెప్పి డిస్కషన్ పెట్టుకున్నాము. అండ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా అబ్బాయి బారసాల ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.